హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సుత్తి లేకుండా ఇంకా ఈ వీడియో అయితే తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్లోకి అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇక ఈ వీడియో వచ్చేసి అయితే ఇంటర్లింక్ టీమ్ అయితే ఏదో పెద్ద ప్లాన్ వేసింది మామ. ది నెక్స్ట్ ఎరా 2026 అనే గ్లోబల్ ఈవెంట్ ఒకటైతే ఇంటర్లింక్ టీం అయితే ప్లాన్ చేశారు. అదైతే అమెరికాలోని కాలిఫోర్నియా న్యూపోర్ట్ బీచ్ దగ్గర ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్ ఉంది కదా, అక్కడైతే గ్లోబల్ ఈవెంట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఈ జనవరిలోనే మామ. ఇక ఈ ఈవెంట్ వచ్చేసి ఆఫ్లైన్ ఈవెంట్. ఈ ఈవెంట్కి రిజిస్ట్రేషన్స్ కూడా తొందరలోనే ఓపెన్ చేస్తూ అంటున్నారు. అంటే మిమ్మల్ని రిజిస్టర్ అవ్వమని కాదు, అక్కడ కాలిఫోర్నియాలో ఉంటారు కదా వాళ్ళకి మామ. మనకి చక్కగా యూట్యూబ్ డాడీ ఉన్నాడు కదా, మనం లైవ్ చూద్దాం మామ. వీళ్ళైతే లైవ్ కూడా ప్లాన్ చేసాం, లైవ్ స్ట్రీమ్ అయితే ప్లాన్ చేశారు వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే. ఆ ఛానల్ కానీ మీ దగ్గర లేకపోతే ఏం కంగారు పడకమావా, నేను డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ కూడా ఒక సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోమావా, కొంచెం సపోర్ట్ చేయి. ఇలాంటి మంచి మంచి అప్డేట్లు మీ ముందుకు తీసుకొస్తాను, మోటివేషన్ లాగా ఉండేది మావా. ఇక ఈ ఈవెంట్లో మనకు వచ్చేసి మంచి లాభాలు ఇచ్చే అప్డేట్లు ఉన్నాయి మావా. అదే తెలుసు కదా, కాయిన్ లిస్టింగ్. అంటే లిస్టింగ్ అండ్ కాయిన్ ప్రైజింగ్ గురించి ఆ ఈవెంట్లో చెప్తారు. న్యూస్ అనేది కొంచెం అటు ఇటు తిరుగుతుందన్నమాట, అంటే కన్ఫర్మ్ కాదు, న్యూస్ అది. ఇంకా ఈ ఈవెంట్ మొత్తాన్ని ప్రజెంట్ చేయడానికి డైరెక్ట్ ఇంటర్లింక్ ల్యాబ్ సిఇఓ కెన్నెత్ టిమ్మింగ్ వస్తున్నాడంట మామ. పెద్దదే ఈవెంట్ అయితే. ఇక ఈ ఈవెంట్లో అప్డేట్స్ చూసుకుంటే ఫస్ట్ ఇది 2025లో ఇంటర్లింక్ సాధించిన గొప్ప విజయాలు చెప్పడం మామ. అంటే ఐటీఎల్ఎక్స్ సూపర్ వ్యాలెట్, హ్యూమన్ క్రెడిట్ స్కోరు, సెక్యూరిటీ గ్రూప్ ఇలాంటి అప్డేట్స్ ఇచ్చారు కదా, వాటి గురించి కొంచెం డిస్కషన్ మామ. రెండోది 2026 రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటే ఏదో రోడ్లు వేయటానికి మ్యాప్ కాదు మామ. రోడ్ మ్యాప్ అంటే ఇంటర్లింక్ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు అందులో ఉంటాయి మామ. అంటే ఈ ప్రాజెక్ట్ ఏంటి, వాళ్ళ ఎయిమ్ ఏంటి, ప్రాజెక్ట్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు కాయిన్ లిస్టింగ్ చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ చెప్పి ఒక డాక్యుమెంట్ లాంటిది. దాన్ని కొంచెం డెవలప్ చేస్తారంట. అంటే కొన్ని అప్డేట్స్ యాడ్ చేయడం, ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ స్కోప్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాంటివి అనమాట. మూడోది వచ్చేసి 10,000 పేమెంట్ పాయింట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం. ఎందుకు ఈ పేమెంట్ పాయింట్స్ అంటే ఏంటి అంటే, ఇంటర్లింక్ యాప్లోని స్కానర్ అని ఒకటి ఉండిద్ది మామ. మీకు ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఇక్కడ పైన స్కానర్లా కనిపిస్తుంది కదా, అది ఇంకా ఇక్కడ మధ్యలో ఉంది చూడండి క్యూఆర్ పేమెంట్ అని. వీటిని యూజ్ చేసి పేమెంట్ చేస్తే ఈ పేమెంట్కి పాయింట్స్ అనేవి ఇస్తాడు. ఆ పాయింట్స్ని కొంచెం వేరేలా యూజ్ చేస్తావరా, లేకపోతే ఇంకేమన్నా ఆ పాయింట్స్ యూజ్ చేసుకుని ఇంకేమన్నా బై చేయొచ్చా అనేది అప్డేట్లో చెబుతాడు రేపు ఈవెంట్లో. దాని గురించి మనం అప్డేట్ ఈవెంట్ అయిన తర్వాత తెలుసుకుందాం. ఇంకా నాలుగో అప్డేట్ వచ్చేసి వీళ్ళైతే ఒక 100 కంపెనీస్కి పైగా టార్గెట్ పెట్టుకున్నారా. ఎందుకు అంటే చెప్తా, నేను ఉన్నాను కదా, కంగారు పడుకుమావా. ఎందుకు ఈ ఇంటర్లింక్ టోకెన్ ఉంది కదా, ఐటీఎల్జీ ఇంకా ఐటీఎల్, వీటిని ట్రెజరీ ఫండ్గా పోయిన ఈవెంట్లో కొన్ని కంపెనీస్ హోల్డ్ చేసుకున్నాయి కదా, అలాగే ఒక 100 కంపెనీస్ని వీళ్ళు అయితే టార్గెట్గా పెట్టుకున్నారు. దాని గురించి ఈ ఈవెంట్లో డిస్కషన్ అయితే చేయబోతున్నారు. ఐదో అప్డేట్, ఇది వచ్చి మెయిన్ అప్డేట్ మామ. ఇంటర్లింక్ని లేయర్ 1 బ్లాక్ చైన్గా లాంచ్ చేయబోతున్నారు. అసలు ఏంటి లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే, ఈ లేయర్ 1 బ్లాక్ చైన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీకి ఫౌండేషనల్ ఇంకా బేస్ నెట్వర్క్ లాంటిది. లేయర్ 1 బ్లాక్ చైన్ ఏం చేసిద్దంటే, ఈ క్రిప్టో కాయిన్స్ ఉంటాయి కదా మామ, లైక్ బిట్ కాయిన్, ఇథీరియము, ఈ కాయిన్స్ని బై ఇంకా సెల్ చేస్తారు కదా, ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ ప్రాసెసింగ్, వ్యాలిడేటింగ్ ఇంకా ఫైనలైజింగ్ చేసి వాళ్ళ ఓన్ లెడ్జర్లో స్టోర్ చేసిద్ది. అంటే లేయర్ 1 బ్లాక్ చైన్ అనేది క్రిప్టో కరెన్సీకి ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఇలాంటి బ్లాక్ చైన్స్ యూస్ చేసుకునే ఈ క్రిప్టో కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ బ్లాక్ చైన్స్ని యూజ్ చేయకుండా క్రిప్టోలో అసలు ట్రాన్సాక్షన్స్ అనేవి జరగవు, అంటే బై అండ్ సెల్ అనేవి జరగవు. లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్, ఇది కూడా మంచి అప్డేటే. ఏంటంటే ఇంటర్లింక్ టోకెన్ని ఒకేసారి పేమెంట్ అసెట్గా ఇంకా రిజర్వ్ అసెట్గా ఎక్కువ లిక్విడిటీతో లాంచ్ అయిపోతున్నారు. ఈ లిక్విడిటీ అంటే ఈ ఇంటర్లింక్ టోకెన్స్ ఉన్నాయి కదా, ఆ టోకెన్స్ యొక్క మొత్తం సప్లై. ఇంకో ముఖ్య విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య నేను రీల్స్ అన్ని స్క్రోల్ చేస్తుంటే 50,000 ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర, 50,000 ఇంటూ $1 వేసుకుంటే $50,000 వచ్చేస్తాయి అనుకుంటున్నారు చాలామంది. అది అలా కాదు. ఈ 50,000 ఉన్నాయి అనుకో మీ దగ్గర, ఈ 50,000 ఇంటూ
మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ ఉండిద్ది కదా, ఆ హెచ్సిఎస్ ఇంటూ అది వేస్తారు. ఆ మల్టిప్లై చేస్తే వచ్చిన ఆ కాయిన్స్ ఇంటూ 0.05. ఈ 0.05 ఏంటంటే ఐటీఎల్ కాయిన్ ఉంది కదా, ఆ ఐటీఎల్ కాయిన్ని ఈ ఐటీఎల్జీ కాయిన్స్తో డివైడ్ చేస్తే దాని మ్యాక్సిమం సప్లై డివైడ్ చేస్తే 0.05 వచ్చింది. ఆ వచ్చిన కాయిన్స్ ఇంటూ ఈ 0.05 వేస్తే ఆ కాయిన్స్ అనేది మీకు ఐటీఎల్ కాయిన్స్ అన్నీ ఇంటూ $1 ప్రైజ్. అది వేస్తే మీకు ఎంత వచ్చిందని తెలిసిద్ది. అది ఒరిజినల్ మీకు వచ్చే అమౌంట్. అంతేగాని 50,000 USDT, 10,000 ఉంటే 10,000 USDT కాదండి. ఇదైతే నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ఈ వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ముందు సబ్స్క్రైబ్ కొట్టుకోండి బ్రో. చాలామంది సబ్స్క్రైబ్ కొట్టుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూసుకుంటే దగ్గరగా చూస్తున్నారు. దగ్గరగా 75-80% సబ్స్క్రైబ్ కొట్టుకోకుండా చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొడితే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇలా మరికొన్ని అప్డేట్స్ అనేది వెంటనే మీకు ఇలా వీడియోలు చేసి పెడతాను. సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.